తాజా అంశం చూస్తున్నాం. ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. ముందుగా ఎక్స్ వేదికగా స్పందించిన మాజీ మంత్రి తర్వాత తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. తన ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి కవితకు ఉన్న జ్ఞానానికి జోహార్లు అని చెప్తూనే కేసీఆర్ వ్యతిరేకులైన సీఎం రేవంత్ రెడ్డి, ఏబీఎన్ రాధాకృష్ణ మాటల్ని కవిత ఎందుకు వల్లవేస్తున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ వ్యతిరేకులు చాలా కుట్రలు చేస్తున్నారు, చాలా మాట్లాడుతున్నారు, చాలా రకాల ప్రచారాలు చేస్తున్నారు. సరే, దాన్ని మేము మా పద్ధతిలో మేము ఎదుర్కొంటా ఉన్నాం, జరుగుతూ ఉంది. అయితే నన్ను కొంతమంది మిత్రులు కొన్ని సందర్భాల్లో ఇంటర్వ్యూలో కావచ్చు, ఇతర సందర్భాల్లో కవిత గారికి సంబంధించిన ప్రశ్నలు అడిగే ప్రయత్నం చేసినప్పుడు నేను ఒకటే మాట చెప్పిన, మేము కేసీఆర్ గారు మేము కలుసుకున్నప్పుడు, కేటీఆర్ గారు మేము కలుసుకున్నప్పుడు మేము ఎప్పుడూ వారి గురించి చర్చ చేయలేదు. మేము చర్చ చేయని విషయం గురించి మీరు అడిగితే ఉపయోగం లేదు, ఒక నిమిషం కూడా సమయం వేస్ట్ అని చెప్పిన నేను. ఓకే, దానికి సంబంధించి ఇవాళ కవిత గారు ఏదో నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి ఇతర విషయాలకు సంబంధించి మాట్లాడినట్టుగా నా దృష్టికి వచ్చింది. నేనేమంటున్నా, నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి వారికి ఉన్న జ్ఞానానికి నా జోహార్లు. ఇక వారు ఉపయోగించిన కొన్ని పదాలు ఈ మధ్యకాలంలో పదే రేవంత్ రెడ్డి గారు, రాధాకృష్ణ గారు, ఎవరైతే కేసీఆర్ శత్రువులు, అడుగడుగున కేసీఆర్ పైన విషం కక్కుతున్న వాళ్ళు, ఎవరైతే నా గురించి కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారో అవే వ్యాఖ్యల్ని తిరిగి వల్లవేసే ప్రయత్నం చేసినందుకు ఆమెకు నా సానుభూతిని తెలియజేస్తా ఉన్నా. ఇది నా స్పందన. అంటే పార్టీలో ఆమె పైన వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తున్నప్పుడు కూడా పార్టీ ఎవరు స్పందించడం లేదు. అంటే ఆడబిడ్డగా ఎందుకు పార్టీ స్పందించడం, ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందనే విషయాన్ని వారే అడగాలి, వారిని అడగాలి మీరు. ఎందుకు మీకు ఆ పరిస్థితి వచ్చింది మరి అనే విషయాన్ని వారిని అడగండి. దానికి ఎందుకంటే దానికి మేము బాధ్యులం కాదు. నేనేమంటున్నా, లేక మీరు ఎవరికి రాసిండ్రు, ఎవరికి ఇచ్చిండ్రు, ఎవరు ఎట్లా పోయింది అనే విషయాల్ని మీకు మాత్రమే తెలిసిన విషయం మరి మీరే చెప్పాలని చెప్పాలి. మీరు అడగాలి. అది వారిని అడగాల్సిన ప్రశ్నలు మీరు నన్ను అడుగుతున్నారు. అది నాకు సంబంధం లేదు ఆ ప్రశ్నతో. అది వారిని అడగండి మీరు.